అమ్మదినమ్మ లైఫే ఒక అడ్వెంచర్ అయిపోయిందిరా. ప్రొఫెషనల్ లైఫ్ అడ్వెంచరే, ప్యాషనేట్ లైఫ్ అడ్వెంచరే, లైఫే ఒక అడ్వెంచర్ రా నాది. ఈజ్ అన్రియల్. సో సడన్గా 4300 మీటర్స్కి రావటం అండ్ పడటానికి మినిమం 5 minutes పట్టేలా ఉంది కారా. Hello guys, welcome back to our channel again. This is Vamsi Wanderer. So first of all, good morning from Ganburanjan. So ultimate Ladakh series ఎందుకంటున్నా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ స్టార్ట్ అయింది శింకులా పాస్ నుంచి గన్బురంజన్ తర్వాతన పుత్తల్ మోనస్ట్రీ తర్వాతన మనకు చూసేది పాదుం నుండి లే వెళ్తాం అనమాట. సో లే లదాఖ్ మొత్తం మనం కవర్ చేసేస్తే మొత్తం ఈ సర్కిల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దెన్ అక్కడి నుంచి మనం శ్రీనగర్ వెళ్తాం. శ్రీనగర్ నుంచి అలా డౌన్ అవుతాం అనమాట. అల్టిమేట్ లదాఖ్ సిరీస్ అంటున్నా ఎందుకంటే మోస్ట్లీ నాకు తెలుసు జాన్స్కర్ వాళ్ళు చాలా మంది స్కిప్ కొడతారు. ఎందుకంటే ఇది కొద్దిగా అడ్వెంచరస్ అనమాట. లదాఖ్ అంటే చాలా అడ్వెంచరస్ అనమాట జాన్స్కర్ వ్యాలీ అనేది. సో నవ్ వీఆర్ అట్ జాన్స్కర్. సో మీరు చూస్తున్నారు కదా రోడ్ వేస్ ఎలా ఉన్నాయో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నవ్ ఐ బికేమ్ హ్యాబిచువల్ టు దిస్ హై ఆల్టిట్యూడ్. సో నేనంతా కొద్దిగా హెడేక్ ఉండి అదోలా అవుతున్నాయి అనమాట. సో సడన్గా 4300 మీటర్స్కి రావటం అండ్ అదంతా చాలా కష్టంగా ఉండే అనమాట. సో ఓకే ఫైన్, ఆల్రెడీ వీఆర్ లేట్. ఇట్స్ 10 AM ఆల్రెడీ. సో విల్ మూవ్ టువర్డ్స్ పూణే అండ్ దెన్ పాదుం వెళ్ళాలి ఇవాళ. సో సింబాగాడ్ అయితే రెడీగా ఉన్నాడు ఆల్రెడీ వెళ్ళిపోవడానికి. సో మనం కూడా రెడీ అయిపోతాం. So we are leaving this beautiful place. Bye bro. Bye. Thank you so much. हाँ मिलते हैं, फिर से आऊँगा, मिलेंगे. ओके. వాట్ ఏ ప్లేస్ ఇట్ ఈస్. నాకైతే వదలబోతే కావట్లేదు అనమాట. యూ కెన్ సీ ఆ వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. యా అదిరిపోలే. వాట్ ఏ వ్యూ. సో పూర్ణికి వెళ్ళి దారి మొత్తం ఇట్లానే ఉంటుందంట. ఒకనొకప్పుడు ఇదంతా ఆఫ్ రోడింగ్, బట్ నో అంతా మంచి రోడ్ వేస్ అయిపోయి నో నీడ్ టు వరీ. మధ్యలో చిన్న కచ్చా రోడ్డు ఉంటాయంట. సో అవి క్రాస్ అయిపోతే చాలు, అదే ఆఫ్ రోడింగ్ మనకి. వన్స్ అపాన్ టైం చాలా వాటర్ క్రాసింగ్ ఉంటాయి. హౌ మై గాడ్, అది అడ్వెంచరస్ అనమాట. హార్సెస్ ఓడి అమ్మ ఫుల్ పొట్ట పెంచుతున్నాయి. అవి మనలాంటి హార్సెస్ అనమాట. ఫిట్నెస్ కోల్పోయిన హార్సెస్ అవి. ఓ చూస్తున్నారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. రెడ్డిష్, బ్లాక్, మధ్యలో గ్రీన్ అండ్ బ్రౌనిష్ మౌంటైన్స్, ఇదంతా గ్రీనిష్. వా ఫ్యాన్ ఆఫ్ దీస్ టెరెన్స్. చూస్తున్నారు ఎలా ఉన్నాయో. ఓ మై గాడ్, దిస్ ఈజ్ అన్రియల్. వాట్ ఓ అసలు కెమెరా అయితే నాకు ఆపబుద్ధి కావట్లేదు అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంది అసలు. సో మనకి లెఫ్ట్లో రివర్ కనిపిస్తుంది కదా. సో అది కర్గ్యాక్ రివర్ అనమాట. గన్బురంజన్ పక్క నుంచి కూడా వస్తుంది ఇదే. అండ్ మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రీచ్ కర్గ్యాక్ విలేజ్ 2. సో అక్కడ ఒక 20 to 25 హౌసెస్ ఉంటాయంట. బాయ్. చూస్తున్నారా విలేజ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. అక్కడ చూస్తున్నారా లెఫ్ట్లో క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఆ బ్రిక్స్ ఎలా పెట్టారంటే వికెట్స్ అనమాట. అండ్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆన్ దీస్ హై ఆల్టిట్యూడ్ రీజియన్స్. అమ్మో ఇలాంటి దగ్గరలో ఆ స్పోర్ట్స్ ఆడాలంటే కొద్దిగా కష్టమే అనమాట.
వీ నీడ్ మచ్ ఆక్సిజన్. ఓ మై గుడ్నెస్, ఏంద్రా ఇలా ఉంది. సో వెనకాల మనం క్రాస్ అయ్యాం కదా కర్గియాక్ విలేజ్. సో అది కర్గియాక్ విలేజ్ అనమాట. సో నిన్న అక్కడ పెళ్ళి అయిందంట. ఈ ముగ్గురు రైడర్స్ వచ్చారు కదా, సో వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఈ పెళ్ళి కొద్దిగా రోడ్ అంతా బ్లాక్ చేసి డ్యాన్సులు అవి ఇవి చేస్తున్నాయంట. కొద్దిగా టైం పట్టేసింది. అండ్ ఓ సి ఎలా ఉన్నాయి మౌంటైన్స్. అదేంద్రా హవా మహల్ లెక్క ఉంది. పెద్ద పెద్ద కోటల్లో ఉన్నాయన్నమాట. ఓయ్ అమ్మా, ట్రాక్టర్ భలే వెళ్తున్నారా, హైలైట్ అసలు. తాంగ్జా విలేజ్ అండి అది. ఇక్కడ కూడా మీరు క్యాంపింగ్స్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యలో. స్కూల్ కూడా ఉందా ఇక్కడ? ఐ థింక్ దిస్ ఈస్ ద స్కూల్. ఓ మహా అయితే 15 హౌసెస్ ఉంటాయి. సో మనం రివర్కి ఆ సైడ్ ఉండేటోళ్ళం. ఇప్పుడే బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇటువైపు వచ్చామన్నమాట మనం. యాక్చువల్లీ పాదుంకి అటువైపు నుంచి కూడా ఒక వే ఉందన్నమాట, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదేంటంటే బైపాస్ అనమాట. ఇలా పుక్తల్కి టచ్ అవ్వకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ పుక్తల్. ఎందుకంటే మధ్య మధ్యలో మెయింటెనెన్స్ వర్క్ అవుతుందంట. సో ఏదో కటింగ్ చేస్తున్నారంట. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ వే. ఎలానో మనకి పుక్తల్ వెళ్ళాల్సిందే. పూర్ణి వెళ్ళి మనం అక్కడి నుంచి పుక్తల్ మానస్ట్రీ చూసుకుంటూ నెక్స్ట్ మనం పాదుం వెళ్తాం అనమాట. నాకైతే స్పితి వ్యాలీ గుర్తొస్తుందబ్బా. ఒకనొకప్పుడు స్పితి వ్యాలీలో సేమ్ ఇట్లాంటి రోడ్స్ పై నేను రక్తాలు చిందించామన్నమాట. అయినా బ్యాచ్ వేరు అండ్ ఫన్ వేరు అనమాట. బాగుండే ఆ రోజుల్లో. సో దిస్ ఈజ్ కుర్రు విలేజ్. కుర్రు, ఓ గాడ్, సచ్ ఎ బ్యూటిఫుల్ విలేజ్. బ్యూటిఫుల్. అమ్మో, కింద చాలా పెద్దలో అయింది. పడటానికి మినిమం 5 minutes పట్టేలా ఉంది కారా. మనం ఇప్పుడు దిగుతున్నామాట, కొండని దిగుతున్నాం మనం. ఓ మొత్తం రాళ్ళు పడుతూనే ఉన్నాయి. నాకేమో అటు ఇటు చూస్తూ నడపాలని ఆశ. వ్యూస్ చూస్తూ నడిపితే అమ్మా ఇదేం విలేజ్ రా, ఎంత అందంగా ఉంది. వాయ్ అమ్మో, రోడ్డు వేసిందిరా, ఎలా ఉన్నాయి. రోడ్డు బాగుంది కానీ ఈ కర్వ్స్ అండ్ ఆ స్టీప్ కిందకైతే స్టీప్ ఉందన్నమాట. ఏ మాత్రం తేడా అయితే ఇంకా జమ్మని పడతాం ఇంకా ఒకటే స్పీడ్లో. సేమ్ టు సేమ్ స్పితి వ్యాలీ రోడ్ లెక్కే ఉందిరా ఇదంతానే. ఇంతసేపు కొండ దిగాము, ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం అన్నమాట. అక్కడి నుంచి మనం దూరం నుండి ఏవైతే రెడ్ కలర్ మౌంటైన్స్ షైనీగా ఉన్నాయో అని అనుకుంటున్నామో, సో ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట, టాప్ పాయింట్కి. సో నాకు తెలిసి ఆ పుక్తల్ మౌనస్ట్రీ ఈ రెడిష్ కలర్ మౌంటైన్స్ మధ్యలో ఉందనుకుంటా నాకు తెలిసి. ఓ पुक्तल के लिए पुक्तल, हाँ चल थैंक यू. సో మనకేంటంటే పుక్తల్ మోనస్ట్రీకి మనం వెళ్ళాలి అంటే చూసారా వాళ్ళందరూ యాక్చువల్లీ 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి షార్ట్ కట్ వే ఉండే, ఆ వే కూడా బంద్ ఉంది. అండ్ ఇటువైపు కూడా బైక్స్కి వాటికి అయితే అలౌ చేస్తున్నారు. అండ్ మెయింటెనెన్స్ వర్క్లో ఉందన్నమాట, ఎక్కడికక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో కొండలు కట్ చేసి వర్క్ చేయాలి కదా, సో బ్లాస్టింగ్స్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. సో అందుకని 4 వీలర్స్కి అయితే వెళ్ళనియట్లేదు. ఫైన్, అట్లీస్ట్
మనమైనా వెళ్తున్నాం. ఎంజాయ్ దేర్ అట్లీస్ట్. సో పుక్తల్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్ణి విలేజ్ రీచ్ అవ్వాలి. పూర్ణి నుండి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడ వరకు రీచ్ అవ్వాలి అంటే ఇవే మొత్తం ఎట్లానే ఉంటుంది, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనమాట. దట్స్ ఫైన్, పర్లేదు, ఏదైతే ఏంటి మనం వెళ్ళాల్సిందే కావాలి. అండ్ మనం సేమ్ మళ్ళీ రిటర్న్ ఇదే వేలో వచ్చి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా. అరే సాలా ఏ కౌన్ సార్ రోడ్ అరే, అరే బాప్రే బాప్రే బాబా. We can go from this side. Okay, thank you. Thank you. ఏంట్రా దారి కట్టుకెళ్ళి ఆపేశారు. ఓ అమ్మా. How they are working. These are the guys, PRO, మన ఆర్మీ వాళ్ళు అనమాట. ఓడి అమ్మ ఇలా ఉందిరా, ఏ చిన్న రాయిపడి నా తలరిపోయేలా ఉంది. సరిపోయిందిరా, ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నారా అయ్యా. దాన్ని హోల్స్ చేసి లోపల బాంబులు పెడుతున్నారనమాట బ్లాస్ట్ చేయడానికి. ఈ పార్ట్ అంతా బ్లాస్ట్ చేస్తారు, ఆ ముక్కంతా కట్ చేసి ఇంకా దీన్ని విడ్ చేస్తారనమాట. బాబ్జీగా అమ్మదినమ్మ, లైఫే ఒక అడ్వెంచర్ అయిపోయిందిరా. ప్రొఫెషనల్ లైఫ్ అడ్వెంచరే, ప్యాషనేట్ లైఫ్ అడ్వెంచరే, లైఫే ఒక అడ్వెంచర్ రా నాది. బ్యూటిఫుల్ ఉందిరా, లిటరలీ నాకైతే స్పితి వ్యాలీలో ఉన్నట్టు ఫీల్ ఉందన్నమాట నాకైతే. అమ్మ, ఎంత అందంగా ఉండే విలేజ్కి ఇంత దరిద్రమైన రోడ్డా. ఛా విలేజ్ పేరే ఛా అంట. వాయమ్మ, ఎటు వెళ్తున్నావురా? ఓ గాడ్, కనుచూపు మేరలో ఎవరు కను కూడా కనిపించట్లేదే. అక్కడ ఉన్నారు. ఊరిదీనమ్మా, ఎక్కడరా మీరు, ఎక్కడ బ్రతుకుతున్నారా? అమ్మా, ఏదో వేరే ప్లానెట్ పై కూర్చున్నట్టు ఉందిరా నాకైతే. గాడ్, కనీసం మేము మ్యాప్స్ కూడా లేవురా, ఏం రాసి పెట్టి కూడా లేదు. ఏదో దారి ఉంది కదా కొట్టుకెళ్ళిపోతున్నా. వాయమ్మా, ఏందిరా నేను ఎక్కడున్నాను? ఇవేవో కనపడతాయి నాకు. అదొక ఊరుంది. నేను దూరం నుంచి ఏదో సరదాగా అన్నారా, బాగున్నాయి రెడ్డిస్ కలర్ మౌంటైన్స్ అని. డైరెక్ట్ అక్కడికే తెచ్చిపెట్టింది మనల్ని. వా, బ్యూటిఫుల్ ఉంది కదా. నాకైతే నేను ఎర్త్ పైన ఉన్నట్టయితే ఫీల్ రావట్లేదు, మార్స్లో ఉండే ఫీల్ వస్తుందన్నమాట నాకు. నిజంగానే మార్స్లో ఉండే ఫీల్ రా. అంతే, ఇలాంటి ప్లేస్లో ఇంకేదైనా అయితే వచ్చేటోడు లేడు, వెళ్ళేటోడు లేడు అనమాట. పక్కన కూర్చొని తపస్సు చేసుకోవడం, ఎవడో ఒకడు దేవుడులని ప్రత్యక్షం అవుతాడు. గాడ్, అరే 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 అరే. అమ్మ, ఆ పొక్తల్ మోనస్టరీకి దారి అయితే ఒక చిన్నపాటి నరకంలానే ఉంది. చెల్లేగా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. లెఫ్ట్ తీసుకుంటాం, ఆల్వేజ్ లెఫ్ట్. నాకు తెలిసి లెఫ్టే అనుకుంటున్నా. వారది అమ్మ, ఇప్పుడు అర్థమైంది జాన్స్కర్ వ్యాలీ అంటే ఏంటో.
పర్లేదు 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 పోనీలండి. ఇంకొక 2 years లోపల దీనికి కూడా మంచి రోడ్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఒకంత అవుతుంది దీనికోసమే. ఓ ఓ ఓ ఓ సో గైస్ వి రీచ్ ద బేస్ క్యాంప్. ఇక్కడ నుండి నాకు తెలియదు కిలోమీటర్స్ అయితే చెప్పట్లేదు, 1 hour 1.5 hour చెప్తున్నారు. సో విల్ గో బై వాక్. చూడండి వే ఎలా ఉందో. ఇక్కడ దాకా వచ్చి వే అయితే దీన్ని అమ్మ పిచ్చ ఘోరంగా టఫెస్ట్ వే అయితే. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉందన్నమాట. అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఇదే వే యూజ్ చేసుకుని మనం వెళ్ళాలి. అండ్ దట్స్